ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చూపించేవేంటో అందరికీ తెలుసని అనుకుంటున్నాను. అర్థమవుతుంది అని కూడా చూపిస్తే అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇవేం లేదండి, మినపజొన్న ఉండలు. ఫస్ట్ టైం నా లైఫ్లో చేశాను. ఎలా వస్తాయి అనే టెన్షన్తో చేశాను అనమాట. సో ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇది. దీనికి నేను చేసినటువంటిది 1 కప్పు మినపప్పు తీసుకున్నాను. నేను చేసినటువంటి మిస్టేక్స్, వాటిని ఎలా సరి చేసుకున్నాను అనేటటువంటిది కూడా చెప్తున్నాను. ఇందాక మీకు కప్ చూపించాను కదా, ఆ కప్పు మినపప్పు తీసుకొని లో ఫ్లేమ్లోని నేను బాగా రంగు మారే వరకు ఫ్రై చేసుకున్నాను అనమాట. సో మీరు చూస్తున్నారు కదా, నేను చాలా లో ఫ్లేమ్లో వేయించుకున్నాను. మనకి కొంతసేపటికి ఇలా రంగు లైట్ బ్రౌన్ కలర్లోకి మారుతుంది. తర్వాత కొంచెం సేపు వేగాలి. ఒక 2 to 3 minutes వేగిన తర్వాత, 5 minutes వేగిన తర్వాత కాస్త బియ్యం, నేను ఈ గ్లాస్కి ఆ కప్కి 1/4 ప్లస్ అంటే 1/4కి కొంచెం ఎక్కువ బియ్యం వేసుకున్నాను. ఇవి మామూలు ఇంట్లో వాడే బియ్యమే. నేను అయితే రేషన్ బియ్యం అయినా వేసుకోవచ్చు, లేకపోతే మనకి మామూలుగా ఇంట్లో అన్నం వండుకునే బియ్యం ఉంటాయి కదా, అవైనా వేసుకోవచ్చు. ఏదైనా పర్వాలేదు. ఈ బియ్యమే పర్టికులర్గా ఉండాలని నాకైతే అనిపించలేదు. సో ఇవి వేసుకున్నాక పూర్తిగా మనకి మాడిపోకూడదు, అలాగని తెల్లగా ఉండకూడదు. ఈ లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వీటిని వేయించుకోవాలి. ఇంకోండి, ఇలా నేను పూర్తిగా చూపిస్తున్నాను కదా, అంతవరకు వేయించుకోవాలన్నమాట. వేయించుకున్నాక ఇప్పుడు దీన్ని నేను చల్లారబెట్టుకుంటాను ఓ ప్లేట్లోని. వెంటనే మిక్సీ పట్టకూడదు. నేను చేసినటువంటి ప్రాసెస్ చెప్తున్నాను. వెంటనే మిక్సీ పట్టకుండా బాగా చల్లారబెట్టాను. ఎలా వస్తుందో తెలియదు కనుక నేను 1 కప్పు పప్పు మాత్రమే చేశాను. అది ఇంట్లో నెయ్యి ఉండింది. నేను ముందు రోజే నెయ్యి కాచుకున్నాను అనమాట. సో నెయ్యి ఉంది కదా అని చెప్పేసి నేను బాగా, సరే కాస్త పిల్లలు కూడా ఇంకా తింటే బలమే కదా, నాకు కూడా బ్యాక్ పెయిన్ అది వస్తున్నది ఈ మధ్య. మినపప్పు తింటే కొంచెం గట్టి పడుతుంది అంటారు, అందుకని చేశాను అనమాట. కానీ చేశానే కానీ పెద్దగా ఇంట్రెస్ట్ అయితే రావట్లేదు తినడానికి. నాకు స్వీట్స్ అంటే పెద్దగా ఇష్టం ఉండదు, అందుకని తినట్లేదు అనమాట. సరే, పూర్తిగా చల్లారిపోయిన తర్వాత దీంట్లోకి నేను ఏదైతే కప్పుతో పప్పు తీసుకున్నాను దాంట్లోని 1/4కి ఎక్కువ షుగర్ తీసుకున్నాను. బెల్లమైన అదే క్వాంటిటీ అనుకుంటాను. ఇదిగోండి, 1/4కి కొంచెం ఎక్కువ. కాకపోతే ఏమైందంటే నాకు బాగా పంచదార ఎక్కువైంది. మళ్ళీ నేను 1/2 కప్పు, అదే కప్పుతోని 1/2 కప్పు పప్పు, మళ్ళీ 1/4 కంటే తక్కువ బియ్యం అనేటటువంటి మళ్ళీ 2 విడివిడిగా వేయించుకొని అప్పుడు చల్లారిన తర్వాత పౌడర్ అనేది చేసుకున్నాను. సో ఫైనల్గా పౌడర్ చేస్తే ఇలా వచ్చింది నాకు. ఇదిగోండి, చూపిస్తున్నాను కదా, ఇలా వచ్చింది. ఇప్పుడు దీన్ని నేను మళ్ళీ దీన్ని కొంచెం జల్లించుకొని, అటు మెత్తగా ఉండకూడదు, అలాగని బరకగా ఉండకూడదు, బాగా రవ్వలాగా ఉండకూడదు. మైనర్ రవ్వ, చాలా సన్న రవ్వలాగా ఉంటే సరిపోతుంది. సో ఇక్కడ నేను వేసేసుకున్నాక దీంట్లో ఇష్టం ఉంటే ఇలాచీ పౌడర్లు అన్నీ వేసుకోవచ్చు. నేను ఏమీ వేయలేదు, ప్లెయిన్గానే ఉంచాను. నెయ్యి కూడా వేడిగా ఉండింది, అంటే మామూలు లిక్విడ్ కన్సిస్టెన్సీలోనే ఉండింది. సో నేను కొంచెంగా నెయ్యి వేసుకుంటూ ఉండ కట్టే వరకు వేసుకున్నాను. అలా వేసుకొని ఉండైతే కట్టుకున్నాను. ఇదే ప్రాసెస్ ఇంకా ఏమైనా యాడ్ చేస్తారా, ఇంకా ఎలాగైనా చెయ్యాలా, చేర్పులు మార్పులు ఉంటే కింద కమెంట్ సెషన్లో చెప్పండి. ఇంట్లో చేసిన నెయ్యే కనుక మీకు కాస్త బ్రౌన్గా అనిపిస్తుంది అండ్ లిక్విడ్ కన్సిస్టెన్సీలో ఉంటుంది. నేనేం ఫ్రిడ్జ్లో ఏం పెట్టను, బయటే ఉంచుతాను. పిల్లలకి ప్రతి దాంట్లో నెయ్యి యూజ్ చేస్తాను కనుక నాకు నెయ్యి అనేది బయటే ఉంటుంది. ఇది ముందు రోజు కాచిన నెయ్యి అన్నమాట. సో ఇక్కడ నేను నెయ్యి కొంచెం ఎక్కువ అయ్యిందేమో అనిపించింది ముందు ఉండ కట్టినప్పుడు. తర్వాత ఒక 10-15 minutesకి ఉండ గట్టి పడిపోయింది. ఇగోండి, ఇలా నాకు ఎప్పుడైతే ఇలా అనిపించిందో, కాస్త లిక్విడ్ కన్సిస్టెన్సీగా అనిపించి నేను ఎక్కువ నెయ్యి వేసేసానేమో అనిపించింది. సరే అని కాసేపు ప్లేట్లో పెట్టేసి ఒక 5 minutes వదిలేసరికి ఉండ గట్టి పడిపోయింది. అప్పుడు నేను డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకున్నాను అనమాట. పిల్లలు పెద్దగా ఇంట్రెస్ట్గా తినట్లేదు, మా వారు తింటున్నారు, మా చిన్నది తింటుందన్నమాట. అది మా ఈ సున్నుండల తాలూకా స్టోరీ. ఇది ఇలాగే చేస్తారంటారా, నేను చేసిన మిస్టేక్స్ ఉన్నాయా? మరి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని బెల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ ప్రాసెస్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కూడా నాకు కిందని చెప్పండి. సో మరి ఈ వీడియోని మీరు ఇచ్చే లైక్ అనేటటువంటిది చాలా వాల్యూ అండి. నా ఈ వీడియోని ఇంకొంతమందికి సజెషన్ రూపంలో ముందుకెళ్తుంది. సో ప్లీజ్ డూ లైక్ మై వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ విత్ బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.